ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఒక అమ్మాయి ఒక ఇంటి ఇదినే మార్చేసింది మళ్ళీ. కంటే కూతుర్నే కనాలిరా అని ఎందుకు అంటారు పెద్దవాళ్ళు. ఐశ్వర్య గారిని చూసినప్పుడు అనిపిస్తుంటది అనమాట. అంతే. అంటే ఆ అమ్మాయి జీవితంలో అంటే ఫైనాన్షియల్ గా ఇంటిని లేపిందని అది కాదు నేను చెప్తుంది, ఒక ధైర్యం. మరి నా ఏం బిడ్డ చేస్తుంది మనిషి, తనకి దెబ్బే వాళ్ళ అన్నంటే ఇష్టం, రెండో అన్నంటే ఇష్టం, పెద్దోడికి చాలా ఇష్టం, అసలు భుజాల మీద వేసుకుని తిరుగుతాడు. వాడు చనిపోవడంతో మా అమ్మాయి అసలు దానికి నాకంటే ఎక్కువ ఏడ్చింది. అదే అన్ని కొట్టుకుని ఏడ్చింది, అంత ఇదిగా ఏడ్చింది ఆ పిల్ల. ఎవరైనా వాడైనా కూడా, మా రెండోవాడు మూడోవాడు కూడా అసలు వాళ్ళందరూ అన్నదమ్ములు కదా, అంత ఇదిగా ఏదో పెద్ద ఫ్యామిలీ అవుతుంది అనుకున్నాను నేను. నాకేంట్లే అవో ముగ్గురు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల హ్యాపీగా ఉండొచ్చు, ఎవరు కష్టపడి ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకైతే కుడి భుజం ఎడం భుజం, ఇంకేంటి నాకు ఏం తక్కువ అవుతుంది అలా అనుకుని నేను మా ఇంట్లో ఎన్ని కష్టాలను అనిపించాను అనమాట. తండ్రి పోయినా కూడా సరిపోని ఏం చేస్తాం, మనకి రాత ఇంతే అనుకున్నాం. ఈరోజు మరి వాళ్ళిద్దరు పోయిన తర్వాత మనం ఇంకా అది కూడా దేవుడు వచ్చి దేవుడికి కన్ను కుట్టింది అనమాట. నా సంసారం బాగుపడకూడదు అని అనుకున్నాడు అనేసి అలా అనుకుని ఇంకా దేవుడిని కూడా తిట్టుకుని అన్నీ అయిపోయి జీవితంలో అంతా అయిపోయింది. ఈరోజు ఏదో పిల్లలు పైకి వచ్చారు, వాళ్ళు బాగుంటే చాలు అలా అనుకునే ఉన్నాను. మరి దేవుడిని ఎప్పటి నుంచి పూజిస్తున్నారు? మళ్ళీ చేస్తాం. ఎక్కడ మనం వదులుతాడు ఆయన? వదలడు కదా. అలా అంటాం కోపంలో. అంటే దేవుడు వచ్చి మనకి ఎంత రాశాడో అదే జరుగుతుంది. అవును. ఆయనకి ఇష్టం ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళిపోయాడు. నీకు చాలా ఇద్దరు పిల్లలు అనుకున్నాడు. సరే, ఆయన మనసులో ఏమనుకున్నాడో మనకు తెలియదు కదా. మన రాత ఇంతే అనుకోవాలి. వాళ్ళకి ప్రాప్తం 20 సంవత్సరాలు ప్రాప్తం ఒక పెద్ద అబ్బాయికి, 23 సంవత్సరాలు ప్రాప్తం చిన్నోడికి. అంటే నా దగ్గర వాళ్ళు ఇంతవరకే ఉండాలని రాసి పెట్టాడు దేవుడు. నిజంగా పూర్వం పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో తెలియదు, పిల్లలే మన ఆస్తి, పిల్లలే మన ఆస్తి. అంతే, మరి ఇంకెవరు ఏంటంటే అందరూ పనికి మాలిన ట్రెండ్ ఒకళ్ళు ఉంటే చాలు, వీళ్ళని పోషిస్తే చాలు. ఇప్పుడు ఖర్చులు చూసారా ఎట్లా ఉన్నాయో అనేస్తున్నారు. కానీ నిజంగా పూర్వం అందుకే కదా 10 మంది 12 మంది 15 మంది కూడా ఉంటారు. అదే కదా బలం. నిజంగా గ్రేట్ అమ్మ అసలుకి. ఇది బాగా మైండ్లో పడిపోయింది అనుకుంటా ఐశ్వర్య రాజేష్ గారికి. అంతే, తన అన్ని బాధలు చూసింది కదా. వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు చనిపోవడం, దెబ్బ మీద దెబ్బ కదా. నలుగురు మేమంతా కలిసిగా ఉండేవాళ్ళం. అందరూ మరి ఏదో గూట్లో పిట్టలన్నీ ఎగిరిపోతే ఎలా ఉంటుంది, ఆ గూడు చిన్నదిగా ఏమీ లేకుండా అనాదిగా ఉన్నట్టుగా అయిపోయింది ఫ్యామిలీలో. అలాగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంక మీద మా అమ్మని సుఖపెట్టాలి, మా అమ్మకి బాగా చేయాలి, అలానే ఆ అమ్మాయి మనసులో పడింది. దానివల్ల కూడా ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం వచ్చి ఉండొచ్చు. ఓకే. లాస్ట్ పాప కదా అందరికన్నా, లాస్ట్ పాప. ముగ్గురు మగపిల్లలు ఫస్ట్. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారమ్మా? మణికంఠ వచ్చి ఇప్పుడు అంటే అనిమల్ రెస్టో బార్ అని ఒక బార్ పెట్టాడు. తర్వాత రిసార్ట్ ఒకటి తీసుకుని, అది అంటే వేరే వాళ్ళది రిసార్ట్, అది అద్దెకి తీసుకుని అది జరుపుతున్నాడు అనమాట. ఆ రెండు చూసుకుంటున్నాడు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలనేసి వాడి కోరిక, చేస్తున్నాడు. ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందన్నమాట సినిమా. ఓకే. అదే తెలుగులో చేయాలంటే ఆశ వాడికి. తెలుగులో ఏదైనా మంచి పిక్చర్లు ఏమైనా వస్తే చేద్దామని. అంటే ఇంట్లో కూర్చుంటే రాదురా, ట్రై చేయాలి, తిరగాలి, ఏదైనా ప్రొడ్యూసర్లో ఏమైనా కనుక్కోవాలి, వెళ్ళి తిరుగుతూనే కదా వస్తుంది అని చెప్పాను. అంటే ఈ సినిమా అంటే మన కోదండరామరెడ్డి గారి అబ్బాయిలు ఇక్కడే చేస్తున్నారు కదా మూవీస్ లో, వైభవ్ అను సునీల్ అను. సో వాళ్ళతో పాటు చేశారు కదా. వాళ్ళతో ఫ్రెండ్సే. మా అమ్మలకు కూడా చాలా ఫ్రెండ్స్, వైభవ్ వైఫ్ వాళ్ళందరూ రోజు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి. వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుగు కన్నా తమిళ్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయారు. వాళ్ళ నాన్న కోదండరామరెడ్డి గారు తెలుగులో సూపర్ డైరెక్టర్ అయితే, వాళ్ళ పిల్లలు తమిళ్లో సూపర్ యాక్ట్రెస్ అయిపోయారు. సో ఇప్పుడు బాబు కూడా యాక్టర్ అయిపోయారు అయితే. సో పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయింది, ఒక కొడుకు. సో కోడలు ఏం చేస్తారు? కోడలు కూడా తన అదే సీరియల్ అది చేస్తుంది, ఇప్పుడు షూటింగ్ వెళ్ళింది. సో మొత్తం సినిమా ఇండస్ట్రీ. సో ఐశ్వర్య రాజేష్ గారికి ఎప్పుడు చేయబోతున్నారు పెళ్ళి? మరి చూడాలండి. అదే తను కొంచెం అన్ని చూసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేసుకున్నాం. తన మంచి సంబంధం దొరికితే చూసుకుని చేసేద్దామని. అది కూడా అమ్మ ఇష్టమే? నా ఇష్టం. చూడమని చూడాలి, మంచి తను చూసుకునే వాళ్ళు దొరకాలి కదా, మంచి ఫ్యామిలీ కావాలి. బాగా బిజీగా ఉన్నారు అందులో ఇప్పుడు. అవును. తెలుగు ఫీల్డ్కి ఇప్పుడే ఎంటర్ అయింది కానీ పెద్దగా తనకి రాణింపు రాలేదు.
తమిళ్లో ఉన్నంత క్రేజ్ వచ్చి తెలుగులో రాలేదు. రాలేదు. అంటే తమిళ్లో ఆ నేటివిటీ బాగా కనెక్ట్ అయిపోతుంది. అవును. తెలుగులో కొంచెం బాగా ఇప్పుడు ఎలా ఉండాలి అంటే బాగా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా తమిళ్లో చేసి, అలాగా తన ఒక 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 స్థాయికి తెలుగులో వచ్చి నమ్మ వీటి పిల్ల పొన్ను మన ఇంటి అంటారు. అమ్మాయి. మన ఇంటి నమ్మ అమ్మాయి వీటి పొన్ను. అంటారు అన్నమాట. ఇక్కడ అలాగే ఉమ్, పిలుస్తారు, ఐశ్వర్య రాజేష్ నమ్మ వీటి పొన్నే ఉమ్, అని అంటారు. అలాగా తెలుగులో నాకు చాలా ఇష్టం తెలుగులో రావాలని. బట్ తెలుగులో మన మన వాళ్ళు మరి ఎందుకు పిలవాలో తెలియదు నాకు. ఉమ్. సో ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారా? తెలుగు. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తెలుగులో మంచి మూవీస్ చేయాలి, అవును చేస్తున్నారు అనుకుంటా కదా. మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో అవును ఇప్పుడు చేస్తున్నారు. హీరోయిన్ కదా. వెంకటేష్ గారితో చేస్తున్నా, నాకు చాలా సంతోషమైంది వెంకటేష్ గారితో చేయడం. నాకు చాలా ఇష్టం వెంకటేష్ అంటే. ఆ, చిన్నప్పటి నుంచి అసలు ఫస్ట్ నుంచి వెంకటేష్ గురించి మా పిల్లలు అంతా పోట్లాడేవాళ్ళు. ఆయన సినిమాలు చూస్తే నేను ఇది పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటాను, పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి పోట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన Okay. సినిమా చూస్తా ఉంటే ఇతను ఆప్ చేస్తాడు మణికంఠ. రాఘవేంద్ర ఏమో నా కొడుకు పేరు రాఘవేంద్ర అనమాట. వాడు వచ్చి ఇతను వెంకటేష్ అంటే చాలా ఇష్టం, ఉమ్, వెంకటేష్ సినిమాలు చూస్తూ ఉంటాడు. ఓకే. అట్లా ఇద్దరు ఆయన సినిమాలో యాక్ట్ చేయడం అంటే నాకు చాలా సంతోషం. ఓకే. ఇదే ఫస్ట్ సినిమా తనతో